హెబ్రీ పత్రిక 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో. ఏం చెప్తున్నాడు? కృప నుంచి దూరం అయిపోతారేమో. చేదైనటువంటి వేరు మీ లోపల మొలకెత్తి మీరు కలవరపడి ఏమంటున్నాడు? అనేకులు అపవిత్రులైపోతారేమో అని నేను భయపడుతున్నాను అంటున్నాడు పౌలు. చేదైనటువంటి వేరేమిటి? మంచి వేరేంటి? చేదైన వేరేంటి? వాక్యము నీ లోపల విత్తబడి ఆ వాక్యము నీ లోపల వేరు పారాలి. లోపల వేరు లోపలికి తన్నకుండా మొక్క పైకి ఎదగలేదు. మీకు అర్థమైందా? చేదైనటువంటి వేరు బాగా బలంగా పెరుగుతుంది అనుకున్నప్పుడు పరిస్థితి ఏంటి? మనం వద్దన్న మొక్కలన్నీ పెరుగుతాయి బయట, మనం కష్టపడి వేసిన మొక్కలు పెరగవు. అవునా? గడ్డికి ఏమన్నా మందు కొట్టి ఎరువేసి పెంచుతున్నాం మనం, ఎలా పెరుగుతుంది అది? మరి అప్పుడు అంతకుముందు బోర్డు మొక్కలు పెట్టాం, ఏమైనా అవన్నీ? అర్థమైందా? చేదైనటువంటి వేరు అనంటే దుష్టుని యొక్క స్వభావము మీ లోపల గనక బలంగా నాటుకున్నది గనక లోపల పెరుగుతుందనంటే అది మీకు ప్రమాదం. అది పెరగకుండా ఉండాలంటే ఏం చేయమంటున్నాడు? దేవుని వాక్యము మీ లోపల బాగా బలంగా నాటుకునేటట్లుగా, అది మీ లోపల స్థిరపరచబడినట్లుగా దానిని ధ్యానించమని చెప్తున్నాడు. లేకపోతే ఏమవుతుందంట? దేవుడు మీకు ఉచితముగా ఇచ్చినటువంటి కృపను మీరు పోగొట్టుకుంటారు. మనకు రక్షణ ఎలా వచ్చింది? దేవుని కృపను బట్టి ఉచితంగా దొరికింది. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు? మీ లోపల చేదైనటువంటి వేరు అది బలపడితే గనక మీకు ఉచితముగా దొరికినటువంటి కృప, పరలోక రాజ్యాన్ని మీరు సులభంగా పోగొట్టుకుంటారు. మనం ఏం చేయాలి ఇప్పుడు? దేవుని వాక్యమును బట్టే మనం ఆలోచన చేయాలి, ఇంకా వేరే ఆలోచనలు ఉండకూడదు. దేవుని వాక్యమును మీ లోపల నాటుకునేటువంటి ప్రయత్నము చేయాలి. దేవుని యొక్క స్తుతులను బట్టి మీ చుట్టూ స్తుతుల దుర్గమును మీరు కట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దుర్గము దుష్టుడు విసిరేటువంటి బాణముల నుంచి నిన్ను కాపాడగలదు. నువ్వు స్తుతుల దుర్గమును నిర్మించుకోవటం ద్వారా దుష్టుడు నీ పరిసర ప్రాంతములోనికి వచ్చినా కూడా వాడి యొక్క ఆలోచన నీ లోపలికి రాదు, నీ హృదయంలోకి రాదు. ఎందుకు? నువ్వు స్తుతుల ద్వారా దుర్గాన్ని కట్టుకున్నావు. దుష్టుడు లేనటువంటి ప్రాంతము లేదు. ఇక్కడ సాతాను లేడని చెప్తావు నువ్వు. మరి ఎక్కడికి వెళ్ళినా వాడికి అవకాశం ఉంది, వాడన్ని చోట్ల తిరుగుతాడు. కానీ వాడు నీ హృదయములోనికి రాకుండా ఉండటానికి, నీ హృదయాన్ని పాడు చేయకుండా ఉండటానికి దేవుని స్తుతించటము ద్వారా స్తుతుల దుర్గాన్ని కట్టుకోవాలి. దేవుని వాక్యం అనేటువంటి విత్తనాన్ని నీ యొక్క హృదయములో నాటుకోవాలి. ఈ ప్రయత్నం ఏమీ చేయకుండా పంట ఎలా చూస్తుంది? నీకు పంట కోసం ఎదురు చూస్తే ఎలాగా? ఆశీర్వాదం కావాలని ఎలా ప్రార్థన చేస్తావు? ధాన్యం వస్తుందని విత్తనం విత్తావు. విత్తనం విత్తిన తర్వాత ధాన్యం వచ్చేస్తుందా? దానికి ఏం ప్రాసెస్ లేదా? దానికి ఎంత పోషణ చేయాలి? సమయానికి నీళ్లు పెట్టాలి, సమయానికి మందులు వేసుకోవాలి, చీడపిడలు వస్తే వాటికి మందులు కొట్టుకోవాలి. పంట కంకులు చేతికొచ్చే టైంకి ఏ దుష్టుడు వాటిని తగలబెట్టకుండా కాపాడుకోవాలి. నీ అధిగమించిన తరువాత కదా నీ చేతికి ధాన్యం వచ్చేది. మరి దేవుని వాక్యము విత్తిన తర్వాత నేను విత్తుకున్నానండి వాక్యము, అది పంట వస్తుందండి గ్యారంటీగా అని ఎలా చెప్తావు? కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే కదా. చేదైనటువంటి వేరు మొలిచి ఈ పంటను పాడు చేయకుండా నువ్వే కాపాడాలి. దాన్ని చేదైనటువంటి ఆలోచనలేంటో నువ్వే గుర్తించాలి. చెప్తావు కాబట్టి నీకు నువ్వే, వాక్యము నీతోనే చెప్తుంది, నీకు నువ్వే దేవుని కృప నుండి దూరం అయిపోతానేమో అనే భయముతోటి చేదైనటువంటి వేరేదైనా మొలకెత్తి నన్ను కలవరపరిచి అపవిత్రపరుస్తుందేమో అని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నువ్వు నిన్ను పరిశీలించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకు వస్తుంది అసలు నీ లోపల చేదైనటువంటి ఆ వేరు? మన విషయంలో దేవుని కృప విస్తరించడం ద్వారా మనము మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం పొందుకున్నాం. దాన్ని పోగొట్టుకుంటే ఎలాగా? వాళ్ళకి దొరకలేదు కృప, మనకి కృప దొరికింది. కృపను పోగొట్టుకుంటే ఎలాగా?